హలో మిత్ర గారు, హలో రాజా గారు. హలో అండి, నమస్తే. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, చాలా బాగున్నానండి. సో బిఫోర్ వి బిగిన్, అసలు వేర్ డిడ్ దిస్ విర్జిన్ బాయ్స్ బిగిన్? ఈ వర్జిన్ బాయ్స్ ఒక థాట్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇట్ వాజ్ #బాయ్స్, కానీ మనము ఆ జర్నీలో కంటిన్యూ అయ్యి ఒక్కొక్క సీన్ని చూసుకుంటూ వెళ్తా ఉంటే సరే కొంచెం క్రేజీ టైటిల్ వెళ్దాం అన్నట్టు ఆ తర్వాత అందరు కూర్చుని డిస్కషన్తో పాటు వర్జిన్ బాయ్స్ అని టైటిల్తో వచ్చాము. ఎక్దమ్ ఖతర్నాక్ టైటిల్ సార్. అంటే అది మొత్తానికి యాప్ట్ అయిద్దని. ఇప్పుడు మీరు మిర్చి అని ఎలా పెట్టారు ఘాటుగా, అలా మందు కూడా వర్జిన్ బాయ్స్ అని యాప్ట్. ఓకే, సో అసలు ఏంటండి విర్జిన్ బాయ్స్ అంటే అసలు వాట్ ఈస్ ద కోర్ పాయింట్? వర్జిన్ బాయ్స్కి వర్జిన్ పేరుతోనే ఉంది కదా, ఏదైనా కొత్తగా మీరు ఫ్రెష్గా ఏదో మనసుకి సంబంధించి లేకపోతే ఏదో కొత్త అనుభవానికి సంబంధించి వర్జిన్ అంటే ఆ ఫీలింగ్ని మీకు ఇస్తుంది. ఏదైతే మీరు ఇప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాలని ఏదో ఒక చోట మిస్ అయిపోయి ఉంటారు. సో అండ్ ఈవెన్ 18 to 20, 20 to 30s వాళ్ళు కొత్తగా దీన్ని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ఫీలింగ్స్ ఇస్తుంది వర్జిన్ బాయ్స్. లవ్ స్టోరీసే, హ్యాపీగా లక్కీ లవ్ స్టోరీసే. కొంతమంది ఈ జెన్జీ ఉండే బ్యాచ్లో ఎలా ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు పద్ధతిగా ఉండే అమ్మాయిలు, పద్ధతిగా ఉండే అబ్బాయిలు, చాలా తక్కువ మాట్లాడే అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ అని అన్నాను లాస్ట్ టైం. సో అలాంటి అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. తర్వాత కొంతమంది అబ్బాయిలు ఉంటారు, 1 night ఒకే నైట్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఇలాంటి అబ్బాయిలు ఏ ఫీల్ అవుతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రేమ అనేది ఎందుకు ముఖ్యమైనది? ఎలా అయితే కడుపుకి అన్నము అలానే మనసుకి ప్రేమ సంతృప్తి ఇస్తుంది. అదే వర్జిన్ బాయ్స్. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు ఏంటి సినిమా ప్రాసెస్లో కొంచెం బాగా నలిగినట్టున్నారు కొంచెం, అంటే సినిమా కొంచెం డిలే అవ్వడం ఏంటి? డిలే అంటే వేరే మూవీ డైరెక్టర్ చేయటం వల్ల మనం ఇంట్లో మనుషులు, డైరెక్టర్ కూడా ఇంతకుముందు నేను చేసిన హీరో తమ్ముడే దయానంద్. ఓకే, సో ఓకే ఆ మూవీ చేసినా మళ్ళీ చేద్దామన్న తర్వాత మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంత గేమ్ ఆన్ అని చేశాడు, అది బాగా చేశారు. అది దాని మించి ఇంక ఇది నెక్స్ట్ లెవెల్ చేశారు. చాలా రిచ్గా ఉంటుంది, డిఫరెంట్ ఫీల్ వస్తుంది మీకు థియేటర్లో. మీరు ఎవరో అన్నారు అమెరికన్ పై అని, అవి నేను అవన్నీ పనికిరావు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ సార్. మనం టార్గెట్ ఎంటర్టైన్మెంట్ సార్. ఎట్ ద ఎండ్ ఆఫ్ డే పీస్ఫుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళామా చూసామా, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి కొంతమంది బ్యాచ్కి వెళ్ళామా. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు యంగ్కి వెళ్ళిపోతారు, 18 years 17 years కాలేజ్ డేస్కి వెళ్ళిపోతారు, కనెక్ట్ అవుతారు. అరే మనం ఓల్డ్ ఆల్బమ్స్లో పిక్చర్స్ చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తాం, పాతగా ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకొని పాత ఆల్బమ్ ఇంట్లో ఫొటోస్ చూస్తే. కాలేజ్ లైఫ్ని రిలీవ్ చేశాను, నేనే 100 సార్లు చెప్పాను. కాలేజ్ ఎలా ఉంటే బాగుంటుంది, అట్లా చేసి ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. సో ఐ థింక్ మేమందరూ యాజ్ ఆర్టిస్ట్స్ ఆల్సో వీ రీలివ్డ్ అవర్ కాలేజ్ లైఫ్. సో ఏం చదువుకున్నారు మీరు? ఎక్కడ చదువుకున్నారు? ఏ కాలేజ్కి వెళ్ళారు? సార్ బేసికలీ ఐఎమ్ BA సైకాలజిస్ట్ ఫ్రమ్ ముంబై. నేను ముంబైలో నా చదువు అన్నీ ఫినిష్ చేశాను. మై ఫాదర్ వాజ్ ఎ ప్రిన్సిపల్. ఓకే, సో అక్కడ చదువు అంతా పూర్తి చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో మనదంతా ఆర్థోడాక్స్ సొసైటీ. ఎస్ సార్. అండ్ మీ ఫాదర్ ప్రిన్సిపల్ అంటున్నారు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ హౌ స్ట్రిక్ట్ హీ ఈస్. యాజ్ ఏ ఫీమేల్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వచ్చినప్పుడు మనం చాలా రకాలుగా చాలా మాట్లాడుకుంటున్నాం, కానీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ కూడా. బట్ కొన్ని ఏంటంటే ట్యాబూ కింద ఫీల్ అవుతాం మాట్లాడడానికి. లోపల జరుగుతూ ఉంటుంది కానీ బయటకు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తాం. అలాంటి ఒక స్క్రిప్ట్ మీకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? సార్ బేసికలీ పేరెంట్స్తో మనకు ఒక మర్యాద ఉంటుంది, చాలా విషయాల్ని మనం షేర్ చేసుకోలేము. బట్ దే ఆర్ ద వన్స్ మేము ఎలా ఉన్నాము అనేది యాక్సెప్ట్ చేస్తారు. బట్ రియల్ ఫేస్ ఎవరికి తెలుస్తుంది? మన నిజమైన ఎవరితోనైనా ఫ్రెండ్స్ కానీ, మన లవర్స్ కానీ, లేకపోతే మనం హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, వాళ్ళకి మాత్రమే మనం నిజంగా ఎలా ఉంటామో అని తెలుస్తుంది. ఓకే, సో వెన్ వీ టాక్ అబౌట్ వర్జిన్ బాయ్స్, ఆ కాన్సెప్ట్లో రకరకాలమైన క్యారెక్టర్స్ ఉన్నారు. నేను ఒక్కటి సెంట్రిక్ హీరోయిన్ని కాదు, లేకపోతే ఒక్క సెంట్రిక్ హీరో కాదు. దెర్ ఆర్ మెనీ అదర్ లవ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ గోయింగ్ అరౌండ్. మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది? దట్ మీరు ఎంత అయినా సరే బయట విషయాల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ సొసైటీలో బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్స్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ నౌ ఎ డేస్ దట్ మనకి ఏదైనా సరే ఒక మొబైల్ ఫోన్లో చూసుకుంటేనే అన్నీ తెలుస్తాయి. బట్
ఇది నిజమైన ఎక్స్పీరియన్సా? జీవితంలో నిజమైన అనుభవం ఏమిటి? ఏదైతే మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతామో, ఒక సిచ్యువేషన్ నుంచి క్రాస్ అవుతామో, అప్పుడే మనకి యాక్చువల్గా ఏం ఫీలింగ్ ఉంటుందో, రైటో రాంగ్ అని మనకు తెలుస్తుంది. సో మనం ప్రేమించడం అనేది జస్ట్ ఒకళ్ళొకళ్ళని చూసి ఇన్ఫాక్చుయేషన్లో పడ్డం కన్నా, లేకపోతే అరే వాళ్ళ దగ్గర గర్ల్ ఫ్రెండ్ ఉంది మాకు కూడా ఉండాలి, ఏదైనా అతని దగ్గర ఐఫోన్ ఉందా మా దగ్గర ఉండాలి, ఏదైనా హై స్టాండర్డ్ సొసైటీలో ఉండే ఏదైతే విషయాలు ఉంటాయో అవి కాకుండా వాట్ ఈస్ ఇంపార్టెంట్ దాని మీదకి వెళ్ళండి. బేస్ పాయింట్ ప్రతి దానికి ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. అందుకని మనం అన్నిటినీ లవ్ కోర్ ఎమోషన్గా పెట్టేసుకొని జనాలకి అర్థమయ్యేలాగా ఎక్స్పోజర్ వరల్డ్, అండ్ దెన్ మీరు దాని నుంచి వచ్చేయండి ఇటువైపుకి, నిజమైన జీవితం ఇది అన్నట్టు ఒక స్టోరీ లైన్ అది సార్. ఓకే. సో ప్రొడ్యూసర్ గారు, నాకు మొన్న ప్రెస్ మీట్లో మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పేది ఒకటి చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే కొంచెం ఫార్వర్డ్ థింకింగ్. ఏంటంటే ఒక ఐపీఓకి వెళ్ళాలి, స్టాక్ మార్కెట్ వెళ్ళాలి, అదే అంటే ఎంతమంది దాన్ని సీరియస్గా తీసుకుంటారో ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ అదొక ఫార్వర్డ్ థింకింగ్ థాట్. అసలు మీదేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇదన్నీ ఏంటి సార్? నేను బ్యాక్గ్రౌండ్ అంటే నేను 360 degrees సార్. బ్రెయిన్ 360 degrees తిరుగుతుంటుంది. వాళ్ళ నాలెడ్జ్ అంతా ఉంది. నేను చదివింది బిట్స్ పిల్లని, నాకు బ్యాచ్మేట్లు వాళ్ళంతా ఎక్కడెక్కడో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, నేను అన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. సో దాంతో మనం అంటే ప్రతి ఒక్కరి బ్రెయిన్ ఇంతే సార్. బిల్ గేట్స్దైనా అంతే, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అని మోడీ అయినా అంతే, అడుక్కునేవాడిదైనా అంతే, బ్రెయిన్ సేమ్. దాన్ని చిన్నప్పటి నుంచి ఎలా వాడుతున్నారు, ఎలా మౌల్డ్ అయింది, టీచర్స్ ఎలా మౌల్డ్ చేశారు, సరౌండింగ్స్ ఎలా చేసినాయి. మన ఇండియన్స్ ఉన్నారు సార్, మన అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు 10 కోట్ల మంది. సెక్స్ అనే మాట మాట్లాడాలంటే అంటే మనకు అంత అవేర్నెస్, అదేదో భూతపదంలాగా. కండోమ్ షాప్కి వెళ్తారు కానీ కండోమ్ ఎవరా అని అడగటానికి భయపడతారు. అదేమని అంటారు, నేనే అదేమని అని అడుగుతా. అదేంటి ఆడికి అర్థమై ఇస్తాడు ప్యాకెట్ ఇట్లా షార్ట్గా. ఎందుకు అంత షార్ట్గా? అడ్వాన్స్ డెవలప్ అయిన కంట్రీలు ఎంత బ్రాడ్ మైండెడ్గా ఉన్నాయి. అదేం తప్ప, అసలు పాపులేషన్ ఇండియాలోనే ఎక్కువ ఉంది. మళ్ళీ చేసేవన్నీ మనం మళ్ళీ చేస్తున్నాం. మరి మాట్లాడటానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? బీ బ్రాడ్ మైండెడ్. ఒక అమ్మాయిని పడేసి 3 నిమిషాలు ఎంజాయ్ చేయడానికి 4 రోజులు 30 రోజులు కష్టపడతాడు, టైం అంతా వేస్ట్ చేస్తుంటాడు. ఎందుకు? ఆ టైం అన్ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టు, సమాజాన్ని, ఫ్యామిలీని, వెల్త్ క్రియేట్ చేసుకొని ఇంకో దానికి ఉపయోగించు. దాని మీద ఎందుకు టైం అంతా అటు? అదే మీకు అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను. సో మన సినిమా చూసిన తర్వాత చాలామంది టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే. మిత్ర గారు, నాకు బిఫోర్ ఐ కేమ్ టు దిస్ ఇంటర్వ్యూ ఐ ట్రై టు స్టడీ యువర్ బ్యాక్గ్రౌండ్. నాకు ఎవరో చెప్పింది ఏంటంటే, చాలా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యూ హ్యాడ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్. చాలా ఆర్డినరీ పర్సన్గా వచ్చారు. తర్వాత యూ డిసపియర్డ్ ఫర్ సమ్ ఇయర్స్, ఇక్కడ లేరు. వన్స్ యూ కేమ్ బ్యాక్ ఒక చాలా రిచ్ అండ్ పాష్ ఫ్యామిలీ కింద ఒక కొత్త కనిపించారు. ఇప్పుడు చాలామంది, నాకు ఎంతవరకు తెలియదు కానీ యు ఆర్ వర్త్ hundreds of crores అని చెప్పి కొంతమంది చెప్పారు. సో ఏంటిది అసలు? అదే ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్. మీ గురించి మాట్లాడిన 3 3 రకాలుగా చెప్పారు. ఓకే. సో వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్గా? ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటి? నేను హైదరాబాద్కి 2014లో వచ్చేటప్పుడు ఐ వాజ్ అ వెరీ స్మాల్ గర్ల్ హూ కేమ్, నాకు మూవీస్లో అవకాశం వస్తాయని చెప్పేసి. అప్పట్లోనే నేను ముంబైలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ జీ, స్టార్, కలర్స్, పెద్ద పెద్ద ఛానల్స్ కోసం పనిచేసేదాన్ని. ఓకే. బట్ సడన్లీ ఐ షిఫ్టెడ్ డౌన్ అండ్ దెన్ అన్ని రీజనల్ ఫ్యాక్టర్స్లో ట్రై చేస్తే నాకు తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి, తర్వాత నేనేమనుకున్నాను, ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ మనీ. ఓకే. మనము ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? సో వీ స్టార్టెడ్ అవర్ ఓన్ బిజినెస్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ స్లోగా we have worked and we have come here. But I don't owe so much of money. మీరు అనుకున్నట్టు అంత ఏమీ లేదు. కానీ I have 10 dogs. నా జీవితం ఒకటే, దేవుడితో పాటు అంత సక్రమంగా మంచిగా జరుగుతున్న జీవితం. సార్ హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ బిజినెస్ సార్. ఎస్ సార్. సో అకార్డింగ్లీ దెన్ కొంచెం దాని నుంచి బ్రేక్ తీసుకొని ఐ వెంట్ టు బిగ్ బాస్. నాకు అంత డిజిటల్ కూడా ఉండేది కాదు అప్పట్లో. జస్ట్ ఓటీటీలో వెళ్ళాము, అక్కడ చేసుకుంటూ బయటకు వచ్చేసాను. ఐ వాజ్ ద టాప్ 5 కంటెస్టెంట్ ఇన్ OTT 1 సీజన్లో. అండ్ ఆఫ్టర్ దట్ మూవీ వర్జిన్ బాయ్స్. ఇన్ఫ్యాక్ట్
ఇప్పుడు మీరు బిగ్ బాస్ అంటే కూడా గుర్తొచ్చింది, మీ మీద ఒక ఎలిగేషన్ ఏంటంటే యూ పెయిడ్ యువర్ వే ఇన్ టు బిగ్ బాస్ అని చెప్పి. సార్ పే చేసి ఉంటుంటే ఆవిడ ఓన్ను సార్, నేను గెలిచేదాన్ని కదా. ఇప్పుడు మనము ఈ డ్రెస్ వేసుకుంటున్నాను, దీనికి సగం ప్రైస్తో నేను కొంటే అతను నాకు సగం డ్రెస్ ఇస్తాడు. అంటే నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన క్వశ్చనే నాకు చెప్పిన అతనికి అడిగారు, అంతే ప్రైజ్ కొనేసుకునేది కదా ఆవిడంటే. ఆయన ఏం చెప్పాడంటే కామనర్ అవ్వాలి లేకపోతే సెలబ్రిటీ అవ్వాలి. ఎస్, సెలబ్రిటీ లైక్ సెలబ్రిటీకి కొన్ని క్రైటీరియా ఏంటంటే డిజిటల్లో బాగా ఫాలోయింగ్ ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అని. ఆ టైంలో ఆవిడకి అంత లేదు ఫాలోయింగ్. సో ఒక ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే షీ బాట్ హెర్ వే ఇన్ టు బిగ్ బాస్ అని. అండ్ యు ఆర్ నాట్ ఎ కామన్ మ్యాన్, ఆ కేటగిరీలో కూడా రారు. లేదు సార్, నిజం చెప్పాలంటే నేను చాలా సామాన్య మనిషినే. నేను జస్ట్ నాకు నాకు కొన్ని ఏదో చేయాలనిపిస్తుంది కాబట్టి నేను చేసుకోవడానికి వస్తాను. నిజంగా ఓకే, ఐ వాంటెడ్ టు బికమ్ పాపులర్, దెన్ వై ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు అన్నీ వదిలేశాను? రావాలి కదా పాడ్కాస్ట్కి, ఓకే నేను నిజంగా డబ్బిచ్చి ఇదంతా చేశాను అనుకుంటే ఇంకా చాలా చాలా చేసుకోవాలి కదా. నేను మీడియాతో ఎందుకు దూరంగా ఉండాలి? దేనికి నేను ఆల్ ద టైమ్ హైప్లో ఉండాలి కదా. బట్ ఐ వాజ్ నాట్ ఈవెన్ రెలవెంట్ ఇన్, నాకు ఇన్స్టాగ్రామ్ ఒకటే సార్ రెలవెంట్, ఒక ప్లాట్ఫామ్. ఎవరైనా నన్ను చూసుకోగలుగుతారంటే ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఎక్కువ అప్డేటెడ్గా ఉండను. అది ఏదో ఈ మధ్య కొంచెం హెల్పింగ్ చేస్తున్నాం కాబట్టి జనాలు ఏదో రాస్తున్నారంటే వాళ్ళకి న్యాయం చేయాలి, కరెక్ట్గా ఉండాలి మనము. ఎందుకంటే తర్వాత దీనికి కూడా ప్రశ్నలు పడతాయి సార్, మనం ఎందుకు కరెక్ట్గా ఉంటున్నాము, ఎందుకు ఇన్స్టాగ్రామ్కి పిలుస్తున్నాము, ఎందుకు ఇదంతా, అవి కూడా మనం ప్రశ్నలకి రెడీగా ఉండాలంటే యూ హ్యావ్ టు బి కరెక్ట్ ఇన్ అవర్ జాబ్ అని చెప్పేసుకొని ఐ రీడ్ ఎవ్రీథింగ్. సో వెన్ ఐ రీడ్ ఎవ్రీథింగ్ ఐ నో దట్ ఇది ఒకటే ప్లాట్ఫామ్ నేను రెలవెంట్గా ఉన్నాను. నిజంగా నేను ఇవన్నీ ఇప్పుడే ఎందుకు చేయాలి? ఇదే ఏదో డబ్బు ఉన్నప్పుడు ముందే చేయాలి కదా. సరే పోతే పోను సార్, నా దగ్గర డబ్బే ఉందంటే నేనే ఒక మంచి పెద్ద హీరోతో మూవీ ప్రొడ్యూస్ చేసుకొని రావచ్చు కదా సార్. నెక్స్ట్ అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? దేని సార్? సార్ ఇప్పుడు ఎవరికైతే డబ్బు ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది వచ్చు అంటే వాళ్ళు ఇలాంటి ప్లాన్ చేయరు. అండ్ ప్రశ్న లేసిందే ఒకటిని విచారించడానికి లేకపోతే ఆరోపణలు వేయడానికి. నా దృష్టిలో నిజంగా నేను ఇవన్నీ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడో చేసుకోవాలి. వీళ్ళకి ప్రశ్నలకి నేను నిజంగా ఇఫ్ ఐ గో అండ్ బీ ఫ్రెండ్స్ విత్ దోస్ పీపుల్నా వాళ్ళు నాకు ప్రశ్నలు కూడా అడగరు. నేను ఇప్పుడు మనము మాట్లాడుకోకుండా ఒకరితో ఉంటే ఐస్ ఉంటుంది. ఏ రోజైతే నేను స్వతహాగా వెళ్ళేసి మాట్లాడేసుకుని ఐస్ బ్రేక్ చేసేస్తే నేనేం చేస్తున్నాను? యూ కెన్ కమ్ డౌన్ టు మై ప్లేస్, ఐ హ్యావ్ 10 dogs. నా జీవితంలో శివుడు మాత్రమే ఉంటారు తప్ప ఇంకా ఎవరు ఉండరు. మై లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, సో బిజినెస్ అని బయటకు వెళ్ళిపోయి మళ్ళీ బిజినెస్లో యు ఆర్ సక్సెస్ఫుల్ అంటున్నారు. మరి ఎందుకు, హౌ డిడ్ యూ కమ్ బ్యాక్, వై డిడ్ యూ కమ్ బ్యాక్? సార్ ఇప్పుడు ఏ ఆశ ఎందుకు వదిలేసుకోవాలి? నేను కైలాస పర్వతం యాత్ర సార్ 2020లో వెన్ ఐ వాజ్ స్మాల్ అండ్ నాకు కైలాస పర్వతం ఏంటో కూడా తెలియక సోలోగా ఐ హ్యావ్ నో బడీ విత్ మీ స్వతహాగా టికెట్ బుక్ చేసుకొని నేను నడుచుకుంటూ పోతే 60-70 years old పీపుల్ ఆ యాత్రలో ఉండేవాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ వయసులో ఎందుకు వచ్చావు? నేను అప్పుడు ఏమన్నాను, కాళ్ళు చేతులు బాగున్నప్పుడు దేవుడికి ఎందుకు పూజించుకోకూడదు? మీది అంత అయిపోయిన తర్వాత మీరు వెళ్తే ఏదో ఒక కారణంతో మీరు చక్కగా దేవుడిని పూజించలేకపోతున్నారు. దెర్ ఈస్ నో 100% కాన్సన్ట్రేషన్. బట్ ఇప్పుడు నేను కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాను, నేను మెంటల్గా రిలాక్స్ ఉన్నాను. అప్పుడు నేను ఈ విషయంలో నేను 50% కూడా నా మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టాను అనుకో, అట్లీస్ట్ దీంతో నాకు ఏది ఆదాయం తిరిగి వచ్చినా రాకపోయినా ఐఎమ్ మెంటలీ హ్యాపీ. నేను జీవితంలో ఇది చేశానని కొన్ని కోరికలు ఉంటాయి కదా, మనుషులు దానికోసమే కదా బతుకుతారు, అంతే. సో ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు సినిమా చూసుకుని ఉంటారు మీరు, చాలా దగ్గరికి వచ్చేసింది రిలీజ్ డేట్ కూడా. ఏంటి ఒక చూసినప్పుడు మీ గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఏమనిపించింది మీకు? నిన్న మా టీం అంతా చూసాము ఒకసారి ఫైనల్ కాపీ. బొమ్మ బ్లాక్ బస్టర్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అన్ని ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. టికెట్కి న్యాయం కాదు, 100 times న్యాయం. మనం ఇచ్చే గిఫ్ట్లు కూడా పట్టించుకోరు సార్, సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ గిఫ్ట్. ఓకే సార్, అడల్ట్ కామెడీ అనేది రిలేటివ్గా మనకి ఇక్కడ తెలుగులో తక్కువేమో కానీ ఇట్ ఈస్ ఎ పాపులర్ జోనర్. హాలీవుడ్లో కానీ ఈవెన్ బాలీవుడ్లో కూడా చాలా ఎక్కువ ఫిల్మ్స్ చేశారు. బట్ చాలామంది ఒక మాట ఏమంటారంటే, ఒక అడల్ట్ కంటెంట్ అనేది అవైలబిలిటీ లేని రోజుల్లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా మెటీరియల్ ఇచ్చేవి.
బట్ ఏంటంటే ఒక ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎక్కువైపోయి ఎవ్రీవేర్ అది చాలా యాక్సెస్ ఈజీగా ఉంది. సో ఇలాంటి టైంలో ఇది వరకు ఉన్నంత స్పెషల్గా ఈ కంటెంట్ ఇప్పుడు ఉండదేమో అంటున్నారు. ఎందుకంటే డెఫినెట్లీ ఉంటుంది సార్. ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ అండ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఇప్పుడు మనం ఏ విధానంగా దాన్ని చూపిస్తున్నామో, ఏ కంటెంట్తో అది మొదలవుతుంది, ఇదన్నిటికీ దాన్ని ప్రొజెక్షన్లో చాలా పెద్ద దానికి ఓవర్లుక్ ఉంటుంది. మనము ఈ జస్ట్ లిప్ లాక్ కానీ ఒక హగ్గు కానీ చూపించడానికి మాత్రమే చూపించట్లేదు. దెర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. మీరు జస్ట్ దానికి ఒక సీన్ మాత్రమే చూసి, ఒక టీజరో ట్రైలర్లో దానికి చూసి ఓహో ఇలాంటి ఉంటుంది. మేమే మీడియాలో వింటున్నాము కంటెంట్ బాగా బోల్డ్గా ఉంది. నిజం చెప్పాలంటే వీ నెవర్ ప్రమోటెడ్ అవర్ మూవీ యాజ్ బీయింగ్ బోల్డ్. వీఆర్ జస్ట్ ప్రమోటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇది జెన్ జీ. ఈ సమయం కాలంలో ఉండే పిల్లలు, మనుషులు, వాళ్ళకు ఉండే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి జస్ట్ ఒక అవుటర్ కవరింగ్ ప్రొజెక్షన్. దట్ ఈస్ నాట్ ద ఫుల్ మూవీ కదా. కాకపోతే ఏంటంటే ఈ జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఒక 95% ఆఫ్ ఫిల్మ్ కమర్షియల్గా తీసేసి వాట్ దే వాంట్ టు సెల్ అని చెప్పి లాస్ట్లో ఒక 5% 3% ఒక మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్తో సినిమా అవుట్లుక్ అంతా మార్చాలని చూస్తారు. అది ఎక్కువ జరిగేదే. అలా ఏదన్నా ప్రయత్నం చేస్తున్నారో మీరు అనేది ఎవరన్నా ఎలిగేషన్ చేస్తే ఏమంటారు? మనము మెసేజ్ ఓరియంటెడ్గా మనం ఎవరికో మెసేజ్లు ఇవ్వాలి అనేది మనం దాని గురించి టార్గెట్ అది కాదు సార్. మనం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. దాని ద్వారా మెసేజ్ అంటే మెసేజ్ అని కాదు, ఒక మంచి విషయం ఏదో నేర్చుకుంటారు. మంచి విషయాలు ఒకటి కాదు, చాలా నేర్చుకుంటారు. మంచి విషయాలు నేర్చుకుంటారు. చెప్పే కదా మధ్య ఆడియన్స్ ఇంత స్మార్ట్ అయిపోయిందంటే, ఇప్పుడు మీరు ఇది చెప్తున్నారు దట్ 80% 90% ఓన్లీ ఇది చూపించేసి 10% చూపించాను అనుకో సార్, కమెంట్ బాక్స్ డిఎంలో ఎంత ఉంటుందో తెలుసా మనకి. అసలు వదలుతారా మీకు అనుకుంటున్నారా? అస్సలు సమస్య లేదు. ఈ మధ్య కంటెంట్ కరెక్ట్గా లేదు అనుకుంటే ప్రజలు దే హావ్ బికమ్ సో స్మార్ట్ దట్ వాళ్ళే వచ్చేసి మౌత్ టాక్తో ఇది వీళ్ళు మమ్మల్ని చూడండి ఇలా చేశారు అని చెప్పి మాట్లాడతారు. అందుకని ట్రాన్స్పరెంట్గా ఉండి మేము ఎలా అయితే ఉంది కాంటెంట్ అది బయటికి చెప్తున్నాము. ఆర్ఎల్స్ మీ ఫస్ట్ పోయే కాలంలో ఉండేది కదా సార్, అయ్యో ఇవన్నీ చూస్తే జనాలు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూడండి, లక్షలాది మంది ఏమనుకుంటున్నారు మీకు తెలుస్తుంది. సో కంటెంట్ వైజ్ బేసికలీ ఆడియన్స్ హెవ్ బికమ్ వెరీ స్మార్ట్. వాళ్ళే కాంటెంట్ నచ్చిందనుకో ముందుకు తీసుకెళ్తారు. లేకపోతే ఎక్కడైతే మెయిన్ కాంటెంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి స్వైప్ స్ట్రేట్ అక్కడికి వెళ్ళి మెయిన్ కాంటెంట్ ఎక్కడ ఉంటుందో అని వాళ్ళు తీసుకెళ్తారు. బికాస్ ఓటీటీలో వచ్చిందనుకో ఎంత 18+ అయినా ఎంత పెద్ద కాంటెంట్ అయినా ఇంకా అందరూ బోరింగ్ ఉందనే కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేయి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు కదండి. మనం ఏం చేయలేం కదా. వీఆర్ ట్రయింగ్ టు జస్ట్ సే యాజ్ ఇట్ ఈస్ కథలో ఉంది. మనం ఏ నమ్మకంతో అయితే ఈ మూవీని స్టార్ట్ చేసాము, ఏ విజన్గా దీన్ని మేము ఎంతోమంది కొత్తోళ్ళని పెట్టేసి జనాలు ఏమంటారు, అరే వస్తారా రారా, అవుతుందా లేదా, జరుగుతుందా జరగదా. బట్ స్టిల్ ఎంత పెద్ద రిస్క్ ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి వెన్ దే థింక్ అబౌట్ న్యూ కమర్స్. కానీ ఇక్కడ కూడా జాబ్ ఇవ్వాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు జాబ్ ఇవ్వరు. సో ఎక్స్పీరియన్స్ ఎలా పొందుతారు? ఓకే, దెన్ సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఫస్ట్ మన ఈ ఏదైతే కొత్త కంటెంట్ ఉందో దాన్ని మనమే కొంచెం పుష్ చేసి జనాలకు కనిపించేలాగా హౌ వీ మేడ్ ఇట్ అనేది స్పష్టంగా చెప్పేలాగా అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళే దాన్ని అర్థం చేసుకుంటారు. ఈ మధ్య ఆ విషయంలో ఖచ్చితంగా ఆడియన్స్ ఆర్ వెరీ సపోర్టివ్. ఇఫ్ దే డోంట్ లైక్ వెరీ నచ్చిందంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. సో ఆ విషయంలో నేను దేవుడు కోరుకుంటున్నాను అదే జరగాలి మనతో కూడా. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఇంతకు ముందు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వచ్చి చూసా. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎవరిని మాట్లాడిన వాళ్ళ, ఈ ఇంటర్వ్యూలో మీరే మాట్లాడతారు, అది సైలెంట్గా ఉన్నారు. లేదు యాక్చువల్లీ యు ఆర్ వెరీ పాజిటివ్ వెల్ టాకింగ్ సార్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మీ చిరునవ్వుతో మాకు ఇంకా చాలా మంది చూసుకుంటారు, ఇంకా మాకు ఇంకా పాజిటివ్ వస్తుంది ఫిలిం. Yes. సో ఇందాక మీరు పదే ఇన్స్టాగ్రామ్ అంటున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ జనరల్ క్వశ్చన్. Yes sir. ఇన్స్టాగ్రామ్లో ఆబ్వియస్లీ మీ మీద చాలా అటెన్షన్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యావ్ ఎన్ ఒపీనియన్ హియర్. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఇంప్రెషన్స్. యూజువల్లీ ఏంటంటే మన హార్డ్ వర్క్ని చాలా తీసి పడేయడం, చాలా సింపుల్గా మీరు ఒక షార్ట్కి చాలా కష్టపడవచ్చు, బట్ వాళ్ళకి చాలా ఈజీగా ఒపీనియన్స్ ఉంటాయి. ఒక కొంచెం పాపులర్ అకౌంట్గానో లేకపోతే ఒక మనిషిగా
హౌ వుడ్ యూ హ్యాండిల్ దట్ మెంటల్ ట్రామా? అది ఒక టైంలో చాలా బర్డెనింగ్గా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైనా సరే ఆ అభిప్రాయం ఏదైతే ఉంటుందో దట్ దే ఆర్ టాకింగ్ నెగిటివ్ అనేది తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇదంతా మనం ఎవరి కోసం చేస్తున్నాము? జనాల కోసమేనా? ఓకే, ఇప్పుడు మీకు ఒక బ్యాలెట్ బాక్స్ ఇస్తారు, దాని మీద మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఏం నచ్చట్లేదో ఇవన్నీ రాస్తే, ఇఫ్ యువర్ బాస్ కమ్స్ ఆర్ ఎనీబడి కమ్స్ అండ్ ఓపెన్స్ దట్ బ్యాలెట్ బాక్స్, అతను చూసేసి దీన్ని నెగిటివ్ తీసుకోరుగా, ఒక పాయింట్ ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటారు. సో ఫర్ మీ, నా అభిప్రాయం ఇది ఒక ఫీడ్బ్యాకే. అండ్ సి, నెగిటివ్ పాజిటివ్ అనేది నా దృష్టిలో అది ఒక కాలం ఉంటుంది. దట్స్ ఓన్లీ టైం. మనం మంచి చేసామనుకో దాన్ని కూడా ఆదరిస్తారు, మీరు ఏదో రాంగ్ వెళ్తున్నారంటే కూడా చూపిస్తారు. సో వీ షుడ్ బి ఓపెన్ మైండెడ్. ఎందుకంటే నిజంగా అంత కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉందా సోషల్ మీడియాలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు మిలియన్ అకౌంట్ లేదు సార్. అటెన్షన్ ఉంటుంది, నేను పెట్టిన వీడియోస్ మిలియన్స్ పోతాయి, ఓకే, కానీ నేను మిలియన్ అకౌంట్ హ్యాండిలర్ని కాదు. ఐ జస్ట్ 617K ఫాలోవర్స్ అంతే. సో నాకేంటి, నాకు తెలుసు కదా, జనాలు మీతో మాట్లాడుతున్నారు, మంచి చెబుతున్నారు, చెడ్డు చెప్తున్నారు అంటే దే ఆర్ ఎంగేజింగ్ విత్ యూ. యాజ్ ఎ పర్సన్ హూ ఇస్ ఆన్ సోషల్ మీడియా, ట్రస్ట్ మీ, ఏదైనా సరే నెగిటివ్ పాజిటివ్ ఎంగేజ్మెంటే. సో వీ షుడ్ టేక్ ఇట్ అండర్ ఎంగేజ్మెంట్. అండ్ అలానే ఒక ఫీడ్బ్యాక్ లాగా, ఒకవేళ నాకు ఎవరు నచ్చట్లేదు, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు, మంచిని దూరం పెడుతున్నాను కదా. మంచిని దూరం పెట్టడం వల్ల ఏమైంది? నేను దీనికోసం చేస్తున్నాను, ఆ ఉద్దేశానికి ప్రతిఫలం ఎక్కడ వస్తుంది? ఓకే. సో వెన్ ఐఎమ్ అప్రోచింగ్ యూ, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ విత్ యూ విత్ యువర్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నా అనుకూలంగా నడవమని చెప్తే నాకు మీకు ఎంత పరిచయం ఉంది? కానీ ఏదైనా సరే ఒకళ్ళొకళ్ళతో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా మనము మీరు ఇప్పుడైతే నా గురించి చెప్తున్నారు, దేర్ ఆర్ ఐకానిక్ స్టార్స్, దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇండస్ట్రీలో పనిచేశారు. జనాలకి వాళ్ళతో ఈ ఇన్స్టాగ్రామ్ ఉన్నా లేకపోయినా కూడా ఒక కనెక్షన్ ఉంది, ఒక బాండింగ్ ఉంది. ఎక్కడైనా కలిస్తే చూసారా అలా ఉంది, చూసారా ఇలా ఉంది, చూసారా ఆయన ఎంత మంచి జీవితం బతికారు, చూసారా ఎంత కష్టపడ్డారు జీవితంలో అంటే ఇది ఎలా అవుతుంది? ఇట్స్ నాట్ అబౌట్ ఇన్స్టాగ్రామ్, ఇట్స్ నాట్ అబౌట్ మౌత్ టాక్, ఇట్స్ అబౌట్ ఒక్క మనిషి గురించి జనాలు ఏం అనుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అప్పట్లో మన చెవులకు వచ్చేది కాదు, ఇప్పుడు చెవులకు వస్తుంది. సో యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు డిజిటల్ మీడియా దట్ మీకుండే అభిప్రాయం, మీకోసం ఉండే అభిప్రాయాన్ని వాళ్ళు అక్కడ పెట్టేసి మీకు ఒక గైడ్ లైన్స్ ఇస్తున్నారు. టేక్ ఇట్ దట్ వే. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ పర్సనల్ అంటే మీ అకౌంట్లో మీరు ప్రైవేట్లో పెట్టేయండి అంతే. ప్రొడ్యూసర్ గారు, నెక్స్ట్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమాలే ఎక్కువ మేక్ అవుతూ ఉంటాయి. బట్ చూస్తే లాస్ట్ 1 year 1.5 year నుంచి డ్రాస్టిక్గా చిన్న సినిమాలు అనేవి తగ్గిపోతున్నాయి. అసలు ఏంటి, అసలు ఒక చిన్న ప్రొడ్యూసర్కి ఇక్కడ ఉండే ఛాలెంజెస్ ఏంటి? రిలీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మూవీ మేకింగ్ ఒక 50%, అక్కడ నుంచి రిలీజ్ గేమ్ ఉంటుంది. దాన్ని జనాల్లోకి ఉందని తెలిపియాలి. జనాల్లోకి ఎట్లా అయిపోయారంటే అందరూ ఆడియన్స్ ఇంటెలిజెన్స్, ప్రమోషన్స్ గంటకి కొత్త న్యూస్ వస్తాయి. ఎంటర్టైన్మెంట్ చాలా దొరుకుతుంది సోషల్ మీడియాలో, కొత్త న్యూస్ వస్తాయి. జనాన్ని కన్విన్స్ చేసి థియేటర్ కూడా తీసుకురావాలి. ఈ కొద్ది చిన్న సినిమా వాళ్ళకి కష్టం అవటం అనేది ఒకటి. పెద్ద స్టార్ ఉంటేనే రావట్లేదు సినిమా హాల్కి. అంటే ప్రమోషన్స్ పక్కన పెట్టండి, ప్రమోషన్స్ కాకుండా జనరల్ కష్టాలు ఏంటి? ఇప్పుడు రిలీజ్ విషయాల్లోనో లేకపోతే థియేటర్లోనో ఓటీటీలోనో ఏ ఉంటాయి కదా ఇంకా చాలా ప్రాబ్లమ్స్. సార్ ప్రొడ్యూసర్కైనా కానీ ఆర్టిస్టులకైనా కానీ ప్యాషన్ ఉంటేనే సినిమాల్లో రావాలి సార్. అది బిజినెస్ చేసి డబ్బు సంపాదిద్దామని దాన్ని ఆ ఎంటిటీ థింకింగ్ ఉంటే రాకూడదు. ఫస్ట్ పాయింట్. ఆ ప్యాషన్ నుండి వచ్చినా పోయినా పర్వాలేదు అనుకునే ప్యాషన్ నుండి ఒక పాజిటివ్ దృక్పథంతో, ఎంటర్టైన్మెంట్ దృక్పథంతో తీస్తే, మంచి డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ని అందరూ కలిసి ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా. అంటే పోతే పోనీ అనుకోవడానికి 100 1000 కాదు, ఇప్పుడు కోట్లు. థింకింగ్ అలా ఉండాలి సార్, లేకపోతే తర్వాత బాధపడుతుంది ఎందుకు? ముందు ఆ థింకింగ్ ఉంటే నువ్వు సరైన ప్రోడక్ట్ ఇస్తే ఆటోమేటిక్ తీసుకెళ్తారు. ఓకే, అది నేను అనేది. ఆ థింకింగ్ లేకుండా ఉన్నది పెట్టేసి దీంట్లో సంపాదిద్దాం, చాలా బిజినెస్లో ఉన్నాయి అట్లా డబ్బు సంపాదించాలంటే. సరే, ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ రేడియస్ ఉంది, ప్రతి ఒక్కరికి కావాలి. అదే నువ్వు మెడిసిన్ తయారు చేసే కంపెనీ పెడితే కొంతమంది మెడిసిన్ వేసుకుంటారు జ్వరం వచ్చిన, ఇంకోటి ఏదో కొంత లిమిటెడ్ ఉంటుంది. బట్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ లేదు. అందుకని ఆ ఇండస్ట్రీ వాల్యూము వెల్త్ తక్కువ ఉంది. అది మనం చెప్పింది, దాని వెల్త్ పెంచండి, అందరికి కావాల్సింది అది. పెంచడానికి ఒక్కడి మీద భారం వేయద్దు, అది నా కాన్సెప్ట్. అది ఎంత ఖర్చు పెట్టారు విర్జిన్ బాయ్స్ మీద? ఎంత పెట్టడానికి పోతే పోనీ అనుకోవడానికి? అమ్మాయిల ఏజ్ వర్జిన్ బాయ్స్
బడ్జెట్ అడగకూడదా? సార్ చాలా కాస్ట్లీ రిచ్ ఉంటుంది మూవీ. ఇది నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎంత బిజినెస్ అయి ఉంటుంది మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. అంటే సెన్సార్ కాడి నుంచి అందరూ అసలు టైటిల్ కాడి నుంచే మాది సెన్సార్లో ఏమన్నా కట్టలు చెప్పారా? చాలా అసలు టైటిలే మార్చమన్నారు వాళ్ళు ఫస్ట్ అసలు సినిమా చూడకముందు. తర్వాత అసలు సినిమా మనం చేయగలుగుతామో లేదో ఈ రివ్యూ కమిటీ పంపించేద్దాం ఇదేదో అనుకున్నట్టు వాళ్ళు అనుకొని ఫీల్ అయ్యి లేడీస్ కూడా అసలుకి వీళ్ళని ఉంచుదామా హాల్లో బయటకు పంపిద్దామా సెన్సార్ వాళ్ళు అని చూస్తూ మొత్తం చూసి పంపించేసారా? పంపిలా లేడీస్ మేము చూస్తామన్నారు లేడీస్. నో ప్రాబ్లం మీరు భయపడద్దు మేము చూస్తాం. 5 అందరు చూసి మమ్మల్ని లోపల పిలిచారు. ఫీడ్బ్యాక్ అక్కడే ఉంటాం బయట చూసేటప్పుడు పిలిచి మేము ఏమన్నా ఫీల్ అయ్యారో అదే అనుకుంటున్నాం, మెచ్చుకున్నారు, అదిరిపోయింది, ఈ టైటిలే ఉంచండి, కట్స్ ఏం లేవు, మీ షాక్ అయ్యాం. అంటే మీరు చూసే సీన్స్ మ్యూట్స్ చిన్న ఆ సీన్స్ చూసినప్పుడు ఇవి అవసరము, ఈ మొత్తం ఫ్లో చూస్తే ఇది అవసరము, ఈ అవసరం అనేది వాళ్ళకి తీయాలనిపించలేదు. అదేవిధంగా రేపొద్దున సోషల్ మీడియాలో నెగిటివ్ ఇవ్వడం రాయాలనుకున్నాడు చెయ్యి రాదు రాయడానికి. అరే ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే సెన్సార్ బోర్డులో కూడా జెన్జీ బాయ్స్ గర్ల్స్ ఉన్నారనమాట. కాదు జెన్జీ అనొద్దు, బట్ కనెక్ట్ అవుతారు అందరూ. రేపు నెగిటివ్ కమెంట్స్ కూడా రాయలేరు. ఇప్పుడు కొంతమంది రాయొచ్చు టీజర్ ట్రైలర్ చూసి, రేపు రాయలేరు, చేతులు రావు. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్న మూవీ సార్. ఇది ట్రెండ్ సెట్. వెజ్కి నాన్ వెజ్కి ఎంత తేడా ఉంటుందో బిఫోర్ వర్జిన్ బాయ్స్ ఆఫ్టర్ వర్జిన్ బాయ్స్ ఈ మూవీ సెగ్మెంట్లో ఈ సెక్టార్లో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ట్రెండ్ సెట్ గిఫ్ట్ సార్ 2025కి ఇది. టైటిల్ అనౌన్స్ చేసిన కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే, ప్రతి ఒక్కటి క్రేజీయే. ఇది ఒక ఆటం బాంబు లాగా సినిమా అనేది పెద్దది, చిన్న చిన్న బాంబులు వదిలేము, ఆటం ఇట్లా పడిద్ది అనమాట, నవ్వుల బాంబు. మీరు వేరే చూస్తారు. మిత్రా గారు ఒక నా పర్సనల్ క్వశ్చన్ ఒకటి, జనరల్ క్వశ్చన్. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, యూఆర్ సేయింగ్ నేను ఎక్కువ ఫాలో అవును, ఐమ్ సారీ, ఆ టాప్ 5 కంటెస్టెంట్స్లో ఒకరిగా ఎండప్ అయ్యారు కాబట్టి నాదొక పర్సనల్ క్వశ్చన్ అండ్ నాకున్న డౌట్. బిగ్ బాస్లో ఎంతవరకు రియాలిటీ ఉంటుంది, స్క్రిప్టెడ్ ఎంతవరకు ఉంటుంది? సార్ ప్యూర్ రియాలిటీ సార్. ఓకే, ప్యూర్ రియాలిటీ. ఇట్ ఈస్ బికాస్ స్క్రిప్టెడ్ చేయడానికి పోతే మీరు అన్నట్టు నిజంగా నేను ఏదైనా డబ్బు ఇచ్చి ముందుకు వెళ్ళగలుగుతానంటే అవన్నీ ఉంటాయి. అక్కడ దాకా వదిలేడు, అక్కడికి వెళ్ళాక లోపల జరిగే ప్రొసీడింగ్ ప్యూర్ రియల్ సార్, ప్యూర్ రియల్. నేను లోపల వెళ్ళేటప్పుడు నాకు కళ్ళు మొత్తం కట్టేసి లోపలికి తీసుకెళ్ళిపోయారు. నాకు అసలు ఆ దారి కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ఇవ్వలేదు. నేను జస్ట్ డోర్ ముందు ఇలా నుంచొని వాళ్ళు డోర్ ఓపెన్ చేసేసరికి నన్ను లోపలికి పంపించేశారు వాళ్ళు. అక్కడ నుంచి చివరి దాకా ఓన్లీ నామినేషన్, ఎలిమినేషన్, టాస్క్, వాళ్ళు ఏదైతే చెప్తారో దాని తప్ప ఇంక ఏది ఉండదు. ఓకే, యా, నైస్. సో ఫైనల్గా ఇద్దరు చెప్పండి, ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్గా చేస్తున్నారు. వాట్ ఈస్ ద ఐడియా? అంటే ఈ మధ్యకాలంలో ఇలా డిఫరెంట్గా సక్సెస్ అవుతారా ఏమవుతారా అనేది పక్కన పెడితే ఇలా డిఫరెంట్ ఐడియా వచ్చింది కూడా ఎవరు లేరు సార్. సినిమా మీద మాకు తెలుసు కదా కంటెంట్ ఏముందనేది. సో మేము ఇంటింటి తిరిగి పాలమట్ల వైన్ షాప్ ఓపెన్ చేసి కూర్చున్నాం. ఇంటింటి తిరిగి పాలమ్మేవాడు కష్టపడి నెలాఖరికి ఎప్పుడుకో ఇస్తారు పాపం. వైన్ షాప్ ఓపెన్ చేసుకుంటే అక్కడే లైన్ కడతారు. అది మనం జరగబోయేది. అంత కాన్ఫిడెన్స్. అంటే ఆవిడే ఇబ్బంది పడుతుంది మామూలుగా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ భలే ఉన్నారు సార్, వెళ్ళండి, లేడీస్ ఎక్కువ ఉంటారు వైన్ షాప్ దగ్గర, టానిక్ వెళ్ళండి. నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఎక్కువ ఉంటారు. చెప్తున్నా సిచ్యువేషన్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. చెప్పండి వైన్ షాప్ గురించి మీరు కూడా. లేదు సార్, నేనైతే 2 చేతులు జోడించుకొని 11th జూలైకి మా కష్టాలని మీరు కనకరించేసి దయచేసి సినిమా హాల్స్కి రండి. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము దీనికి. అండ్ వీ జస్ట్ విష్ దట్ మీకు ఈ సినిమా నచ్చుతుంది అండ్ తర్వాత మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. ఐ హ్యాడ్ ఏ నైస్ కన్వర్జేషన్. హోప్ఫుల్లీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎంఎన్ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మళ్ళీ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ కలుస్తాం మనం తప్పకుండా. థ్యాంక్ యూ.